నా పేరు రాజు. ఈరోజు ఫ్యామిలీ వీక్ లో భాగంగా యష్మి వాళ్ళ ఫాదర్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఈయన హౌస్లో ఎంటర్ అవుతూనే అందరికీ ఎంటర్టైన్మెంట్ చేశారనమాట. సో ఈయన హౌస్లో ఎంటర్ అయినప్పుడు ర్యాకెట్లు వదిలేరు పైనుంచి. సో దాన్ని బట్టి ఇక్కడ యష్మి వాళ్ళ ఫాదర్ ఎంటర్ అవుతున్నారని తెలిసింది. సో యష్మి వాళ్ళ ఫాదర్ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత అందరికీ కూడా ఆయన మంచి మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. దాంతో నేను అందరి గేమ్స్ చూస్తానని చెప్పడం, దాంతోపాటు ప్రతి ఒక్కరు గేమ్ గురించి ఆయన చెప్పడం, మీరు ఎక్కడ కూర్చుంటారు, మీరు ఎలాగ ఆడుతున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే బిగ్ బాస్ కొన్ని చెప్తారు కదా, కొన్ని చెప్పొచ్చు చెప్పకూడదని. దాంట్లో కొన్ని చెప్పకూడని మానేసి మిగతా అన్ని కూడా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. అలాగే యష్మి గారికి కూడా నువ్వు గేమ్ ఆడుతున్నావు అమ్మ, కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తున్నావు అని చెప్పడం, తర్వాత దాంతోపాటు నువ్వు ఇండివిజువల్గా గేమ్ ఆడము ఎన్ని వారాల్లో లేదు కదా అని చెప్పడం, దాంతోపాటు అవుట్స్మేట్స్ అందరి ముందు కూడా మా అమ్మాయి ఏమన్నా తప్పు చేస్తే ఏమనుకోవద్దని చెప్పడం, దాంతోపాటు నామినేషన్ల గురించి మీరు బయట చర్చించొద్దని చెప్పడం. సో ప్రతిదీ కూడా అంటే ఆయన వెళ్ళిన తక్కువ టైంలో కూడా ఆయన ప్రతి విషయం గురించి కూడా చాలా గుర్తుపెట్టుకుని చాలా క్లారిటీగా అందరికీ వివరంగా చెప్పాడు. దాంతోపాటు యష్మి గారికి కూడా నువ్వు గేమ్ ఇలా ఇక్కడ పొరపాటు చేస్తున్నావమ్మా, ఇక్కడ సరిదిద్దుకో అని చెప్పడం. సో ఈయన చెప్పడం ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు అనమాట. ఏదో జస్ట్ అలా ఇలా అని కాకుండా అర్థమయ్యేటట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు యష్మి గారికి. సో నాకు తెలిసి ఈరోజు ఎపిసోడ్ యష్మి గారికి ప్లస్ అవ్వచ్చు వాళ్ళ నాన్నగారి వల్ల. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరితో కూడా మీరు చిన్నపిల్లలతో గొడవ ఆడకుండా జస్ట్ గేమ్ వరకు కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుంటారు అన్నట్టుగా చెప్పడం, దాంతోపాటు ఆ అమ్మాయి ఏమన్నా మాకు పొరపాటుగా మాట్లాడినా ఏమనుకోవద్దని చెప్పడం. సో ఇదంతా యష్మి గారికి ప్లస్ అవుతుంది అనమాట. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఇన్పుట్స్ కానీ ఈ ఎపిసోడ్ ద్వారా కూడా ఆవిడ ప్లస్ అవుతుంది. ఆటోమేటిక్గా నాకు తెలిసి ఓటింగ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. సో నాకైతే అనిపించింది. పూర్తి రివ్యూ అయితే మాత్రం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత చెప్పుకుందాం. అంతవరకు బాయ్.